అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ డిఎస్సి విత్ శిరీష. ఈ వీడియోలో పోస్ట్ ఇండిపెండెన్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో ముదాలియర్ కమిషన్ గురించి చూద్దామండి. ప్రీ ఇండిపెండెన్స్ ఎడ్యుకేషన్ కమిషన్స్ రిలేటెడ్ వీడియోస్ ఆల్రెడీ పెట్టానండి నేను. చూడకపోతే ఒక్కసారి చెక్ చేయండి. భారతదేశం స్వతంత్రం సాధించిన తర్వాత విద్యారంగంలో మార్పులు అవసరమయ్యాయి. విద్యను సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం 1952లో ముదాలియర్ కమిషన్ను ఏర్పరిచింది. ఇది ముఖ్యంగా మాధ్యమిక విద్యలో లోపాలు ఏమిటి అనే విషయాన్ని అధ్యయనం చేసి సమగ్ర విద్యా వ్యవస్థ కోసం పలు సూచనలు చేసింది. లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. ద ముదాలియర్ కమిషన్ అఫీషియల్లీ నోన్ యాజ్ ద సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. ముదాలియర్ కమిషన్ను అధికారికంగా మాధ్యమిక విద్యా కమిషన్ అని అంటారు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1952 అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ డాక్టర్ ఏ లక్ష్మణ్ స్వామి ముదాలియర్. ఈ ముదాలియర్ కమిషన్ 1952లో డాక్టర్ ఏ లక్ష్మణస్వామి ముదాలియర్ నాయకత్వంలో ఏర్పాటు చేయబడింది. ఇట్ వాజ్ అపాయింటెడ్ టు స్టడీ అండ్ ఇంప్రూవ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలోని మాధ్యమిక విద్యను అంటే సెకండరీ ఎడ్యుకేషన్ని అధ్యయనం చేసి మెరుగుపరచడం కోసం ఈ కమిషన్ను నియమించారు. ద కమిషన్ రికమెండెడ్ రీస్ట్రక్చరింగ్ ద సిస్టమ్ ఇంటూ ఏ 3-year సెకండరీ అండ్ 2-year హైయర్ సెకండరీ స్టేజ్. ఈ కమిషన్ మాధ్యమిక విద్యా వ్యవస్థను 3 సంవత్సరాలు మాధ్యమిక దశగా మరియు 2 సంవత్సరాలు ఉన్నత మాధ్యమిక దశగా పునఃఆవిష్కరించాలని సిఫారసు చేసింది. ఇట్ ఎంఫసైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైవర్సిఫైడ్ కోర్సెస్ ఇంక్లూడింగ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ టు మీట్ వేరీడ్ స్టూడెంట్స్ నీడ్స్. విద్యార్థుల విభిన్న అవసరాలను తీర్చేందుకు వృత్తిపరమైన విద్యతో పాటు వివిధ రకాల కోర్సులు ఉండాలని దానిపై ఈ కమిషన్ ప్రాముఖ్యంగా గొప్ప ప్రాధాన్యత ఇచ్చింది. ఇట్ హైలైటెడ్ ద నీడ్ ఫర్ క్యారెక్టర్ డెవలప్మెంట్, మోరల్ ఎడ్యుకేషన్, క్వాలిఫైడ్ టీచర్స్ అండ్ ఇంప్రూవ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ కమిషన్లో విద్యార్థుల వ్యక్తిగత అభివృద్ధి, నైతిక విద్య, అర్హత గల ఉపాధ్యాయులు మరియు మెరుగైన సదుపాయాలు అవసరమని ముఖ్యంగా చెప్పబడినది. ద కమిషన్ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టీపర్పస్ స్కూల్స్ టు ఆఫర్ బోత్ అకాడమిక్ అండ్ వొకేషనల్ సబ్జెక్ట్స్. ఈ కమిషన్ అకాడమిక్ మరియు వృత్తి విద్యను రెండింటినీ ఒకచోట నడిపించే బహుళ ప్రదేశ పాఠశాలల వ్యవస్థను సూచించింది. ఇట్ ఆల్సో స్ట్రెస్డ్ co-curricular activities, guidance services and examination reforms to reduce rote learning. These recommendations laid the foundation for a well-rounded secondary education system in post-independence India. ఈ కమిషన్ పాఠశాలల్లో పాఠ్యేతర కార్యక్రమాలు, సలహా సేవలు, పరీక్షల్లో మార్పులు చేయాలని చెప్పింది. విద్యార్థుల్లో రోట్ లెర్నింగ్ తగ్గించి మంచి విద్యని అందించాలని ఆశించింది. ఇవి స్వతంత్రం తర్వాత మాధ్యమిక విద్యకు మంచి ఆధారం అయ్యాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.